తెలంగాణ చేయాలి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి టీపీఎస్సీని వెంటనే తగ్గించాలి ఉద్యోగ పదవి వయసు 50 ఉద్యోగ వ్యతిరేకులారా తగ్గించాలి ఉద్యోగ పదవి విరమణ వయసు 55 సంవత్సరాలకు తగ్గించాలి ఉద్యోగ పదవి విరమణ నోటిఫికేషన్ వేయాలి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే తగ్గించాలి ఉద్యోగ పదవి విరమణ వయసు 55 సంవత్సరాలకి తెలంగాణ ఏర్పాటు చేయాలి తెలంగాణ టీపీఎస్సీ వెంటనే విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేకులారా విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేకులారా తగ్గించాలి ఉద్యోగ పదవి విరమణ వయసు 55 సంవత్సరాలకు తగ్గించాలి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే చేయాలి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే నిరుద్యోగ వ్యతిరేకులారా నిరుద్యోగ వ్యతిరేకులారా తగ్గించాలి ఉద్యోగ పదవి విరమణ వయసు 55 సంవత్సరాలకు తగ్గించాలి ఉద్యోగ పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచాలని టీఎన్జీఓ కేంద్ర కమిటీ ఏదైతే నిన్న కేసీఆర్ గారిని కోరిందో వాళ్ళు తప్పుడు దోవలో పోతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యల పట్ల మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని కూడా ఇలా టీఎన్జీఓ కేంద్ర కమిటీకి మేము ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా విద్యార్థి నిరుద్యోగులుగా మేము ఇలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 60 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ విద్యార్థి యువజనులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు వస్తాయని ఇలా పోరాటంలో మడమ తింపని పోరాటం చేసి ఎన్నో త్యాగాలకు ఇలా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకుండా ఇప్పటికే ఒకవైపు ఆందోళనతో ఉంటే మరొక వైపు ఉద్యోగ సంఘాలు ఇలాంటి చర్యలకు ఒడిగట్టడం నిజంగా దురదృష్టకరమని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి చర్యల పట్ల కొంచెం విద్యార్థులను నిరుద్యోగులను చూడాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్టయితే ఇలా విద్యార్థులుగా మేము నిరుద్యోగులుగా మేమందరం కూడా ప్రభుత్వం పైన ప్రతిఘటన చర్యలకు ఇలా సమస్యల పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ పట్ల ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. వెంటనే నోటిఫికేషన్ పట్ల స్పష్టత ఇవ్వాలి, 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 కాదు, ఇప్పటికే 55 నుంచి 58కి పెంచడం జరిగింది. మళ్ళీ 55 నుంచి 60కి పెంచాలని కూడా దుర్మార్గమని వెంటనే ఉద్యోగ పదవి విరమణ వయసు 55 సంవత్సరాలకి కుదించాలని కూడా ఇలా నిరుద్యోగులుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని కూడా నిరుద్యోగులుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాంటి చర్యలకు కనుక ప్రభుత్వం ఒడిగడితే ప్రతిఘటన ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఇలా విద్యార్థి నిరుద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా మేము ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాం. ఖబర్దార్ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేకులారా, మీరు ఇలాంటి చర్యలకు ఒడిగడితే మాత్రం తప్పనిసరిగా మా ప్రతిఘటనకు మీరు బలి కావాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు టీఎన్జీఓస్ అధ్యక్షులు దేవిప్రసాద్ గారి నాయకత్వంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవడం జరిగింది. ఈ పదవి విరమణ వయసుని 58 సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్నది, దాన్ని 60 సంవత్సరాలుగా పెంచాలని చెప్పేసి వాళ్ళు నిన్న కలవడం జరిగింది. దీన్ని విద్యార్థి జేఏసీగా విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 69 ఉద్యమమైన 2009 ఉద్యమమైన ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా తెలంగాణ ప్రాంతం వెనుకబడడానికి కారణం ఆంధ్ర ఆధిపత్యం. అట్లాగే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి విద్యార్థి లోకము వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి పక్కకు పెట్టి కూడా ఉద్యమంలో క్రియాశీలకమై ప్రపంచంలో గొప్ప ఉద్యమాన్ని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో విద్యార్థి యువత యొక్క పాత్ర గణనీయమైంది. ఆ విద్యార్థులకు సంబంధించి ఏజ్ ఇప్పుడు 50 నుంచి 60 పెంచడం ద్వారా 50,000కు పైగా నిరుద్యోగులు ఇంకొక 2 సంవత్సరాలు ఆగవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దీని మీద ఒక కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే టీపీఎస్సీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో మీరు మేనిఫెస్టోలో ఏదైతే 1,00,000 ఉద్యోగాలు అన్నారో ఒక 15-20 రోజుల్లో, నెల రోజుల్లోనే మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దేవిప్రసాద్ కానీ మిగతా టీఎన్జీఓస్ కానీ ముఖ్యంగా ఇంకా మిగతా సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
55 సంవత్సరాలు సరిపోతుంది. ఉద్యోగస్తులుగా నిరుద్యోగులుగా ఏజ్ అయిపోయి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఉండి పోరాటం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 38 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 40 సంవత్సరాలు కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ వేసినప్పుడు వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే దేవిప్రసాద్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు 55 సంవత్సరాలు నిజంగా కేరళలో 55 సంవత్సరాలకే ఉన్నది, కానీ ఇక్కడ 58 సంవత్సరాలు ఉన్నది. దాన్ని ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి విద్యార్థి చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.